నా పేరు వెన్న ఈశ్వరప్ప. నేను భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జడ్చర్ల, షాద్నగర్, మహబూబ్నగర్, దేవరకద్ర 4 అసెంబ్లీలకు సంబంధించి ఓబీసీ సామాజిక సమ్మేళనాన్ని జడ్చర్ల పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు మే 13 రోజు జరగబోతున్నాయి. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ ఓబీసీ తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నా. బాగా ఒక్కసారి ఆలోచన చేయండి. మన దేశం భారతదేశం పుణ్యదేశం, కర్మభూమి, ధన్యభూమి. ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం పట్ల ఆకర్షితులై చూస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాల్లో మన భారతదేశం విశ్వగురుగా కాబోతూ ఉన్నది. కాబట్టి మనం మొన్ననే చూసాము, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు పెద్దల శ్రీ నరేంద్ర మోడీ గారు అరచేతును అడ్డుపెట్టి యుద్ధాన్ని కూడా ఆపగలిగి మన భారతీయులందరినీ సురక్షంగా భారతదేశానికి తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అక్కడ యుద్ధం ఆగినప్పుడు మన భారతదేశస్తులే కాకుండా విదేశీయులు, పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ విద్యార్థులు మన భారతీయ జాతీయ పతాకాన్ని మన తలపైన కప్పుకొని ఇండియన్ లాగా వారు కూడా రక్షణగా రావడం జరిగింది. కాబట్టి మీ అందరి కోరేది ఒక్కటే, దేశం బాగుండాలి, మనమంతా బాగుండాలి. అన్ని వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వర్ణాలలో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా బాగుండాలంటే మన భారతదేశ ప్రధానమంత్రి ఢిల్లీలో కూర్చొని ఆయన రోజు తపన ఒకటే, మన దేశం నుంచి పేదరికాన్ని ఎట్లా పారదోలాలి, ఈ యొక్క అట్టడుగులు ఉన్నటువంటి వారిని పైకి ఎట్లా తీసుకురావాలని అనేక రకమైనటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది. ఈ మధ్యనే 17 సెప్టెంబర్ రోజు విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. 18 రకాల చేతి వృత్తుల వారికి లోన్స్ కల్పించి ఓన్లీ 5% పర్ యానం ఇంట్రెస్ట్తో సబ్సిడీతో లోన్స్కి 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు, మొత్తం 3 లక్షలుగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవే కాకుండా ముద్రా లోన్ ఉంది. ఆయుష్మాన్ భారత్, మామూలు వ్యక్తి కూడా కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి 5 లక్షల రూపాయలతో ఆయుష్మాన్ భారత్ కార్డు ఇవ్వడం జరిగింది. గ్రామాలను చూస్తే గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి కాబట్టి డైరెక్ట్గా ప్రధానమంత్రి గారు భారతదేశం న్యూఢిల్లీ నుంచి ప్రతి గ్రామానికి నిధులను డైరెక్ట్గా పంపించి అక్కడ రోడ్లు కానీ, లైట్లు కానీ, పార్కులు కానీ, శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ, ఈ బోర్లు కానీ ఏవి చూసినా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మనం బాగా చూస్తే నాయకుడు బాగుంటే దేశం బాగుంటుంది. మన నాయకుడు ప్రపంచంలోన మనకే గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన కుటుంబం గురించి ఆలోచించడం లేదు. గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఒక్క స్కామ్ లేదు, అవినీతి లేదు, ఒక్క మంత్రి కూడా అవినీతి చేయడానికి లేదు. అంతకంటే ముందు ప్రభుత్వాలు అనేకమైనటువంటి స్కాములు చేసి, అవినీతులు చేసి దేశాన్ని ప్రపంచంలోనే దౌర్భాగ్య పరిస్థితి ఏందో కల్పించడం జరిగింది. కాబట్టి మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈరోజు బాగా ఆలోచన చేసుకోండి. మన పిల్లలు ఎంత క్షేమంగా ఉంటున్నారు, విద్య పట్ల ఎంత బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటున్నాయి, కార్మికులకు కానీ రైతులకు కానీ ఎట్లా మన కిసాన్ యోజన ద్వారా రైతులకు రుణాలు, రైతులకు కూడా సహకారం చేయడం జరుగుతూ ఉన్నది. ఎరువుల పరంగా డిఏపి ఎరువులు, అట్లా వంట గ్యాస్ పరంగా ఉజ్వల పథకం ద్వారా సిలిండర్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను 2 చేతులు జోడించి ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఓబీసీలో కలిగినటువంటి బీసీలు 50% ఉన్నారు, పైగా ఉన్నారు. అట్లాగే అగ్రవర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి మన దేశ రక్షణ కోసం, మన కుటుంబాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఈ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి డీకే అరుణమ్మ గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి. పిలిస్తే పలికే అక్క, ఆమెను జయజమ్మ అంటారు. తను భారతీయ జనతా పార్టీకి ఉపాధ్యక్షురాలు, నేషనల్ ఉపాధ్యక్షురాలు. బాగా ఆలోచన చేయండి. పొరపాటున భారతీయ జనతా పార్టీ కాకుండా వేరే పార్టీ నుంచి ఎంపీ గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబోతున్నారు. ఫిర్ ఏక్ బార్ నరేంద్ర మోడీ సర్కార్, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నిదానంతో వెళ్తూ ఉన్నాం. కాబట్టి 3వసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతున్నారు. ఇట్లాంటి సమయంలో పొరపాటున వేరే పార్టీ ఎంపీ వస్తే అక్కడ కేంద్రంలో చేసేది ఏం లేదు.
డీకే అరుణమ్మ గారు కనుక వస్తే ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. తను ఖచ్చితంగా కొట్లాడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కానీ మహబూబ్నగర్లో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలు మట్టి మనుషులనే పేరు ఉంది, ఎక్కడికి వెళ్ళినా పాలమూరు వాసులే ఉంటారని వీరందరి యోగక్షేమాల కోసం ఖచ్చితంగా పార్లమెంట్లో పోరాడి అనేకమైన సమస్యలతోన మహబూబ్నగర్ పార్లమెంటును ఖచ్చితంగా డీకే అరుణమ్మ గారు అభివృద్ధి చేస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా వచ్చే ఎలక్షన్లలో కమలం పువ్వు గుర్తుపై ఓటేసి డీకే అరుణమ్మ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ప్రదానం చేయాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా ఖచ్చితంగా నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు ఓబీసీ మీటింగ్ జడ్చల్లో జరగడం జరిగింది. దానికి చాలామంది అందరూ కలిసి చాలా చక్కగా ఎక్కువ మెజార్టీతో వచ్చిండ్రు. దాంతోపాటు కూడా మాకు 54% ఉన్న బీసీలందరినీ ఒక ఏకరీతిగా చేసి అందరినీ కలుపుకొని ఈసారి డీకే అరుణమ్మని ఖచ్చితంగా గెలిపించుకోవాలని ఈ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం, ఈ యొక్క సభ పెట్టుకున్నాం. దాంతో ఆమెను ఖచ్చితంగా ఇక్కడ నుంచి గెలిపించి పంపించాలని మేము అనుకుంటున్నాం. సో ఈ ఒక మీటింగ్కి అందరూ వచ్చిండ్రు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఇదే సందేశం ఇచ్చారు, రాబోయే ఎలక్షన్లో మనం డీకే అరుణమ్మ గారిని గెలిపించుకోవాలి. ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు మేము 54% మొన్న పార్లమెంట్లో 30 సీట్లు ఇచ్చారు మనకు బీసీకి మాత్రమే 30 సీట్లు ఇచ్చిన ఘనత మన నరేంద్ర మోదీ గారు. కాబట్టి సెంట్రల్లో కూడా 27 మందికి మనకు మంత్రి పదవులు ఇచ్చారు. సో ఇవన్నీ మేము బయటికి తీసుకెళ్ళి ప్రజలకు ముందర మేము అన్నీ పెట్టి ఈ ఎలక్షన్లో ఎట్లా గెలవాలి, మన బీసీలకు ఏం చేసినామని అన్ని పథకాలు చెప్పుకుంటూ పోయి మేము మేడం గెలిపించుకుంటామని మేము ముందర చెప్పి ఇదే విధంగా వెళ్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.